everyone, welcome to my YouTube channel GSK Creative Hobby. Today, as a part of day 2, I will talk about Arjuna. అస్తినాపురం అనే రాజ్యంలో పాండవులు కౌరవులు అనే రెండు కుటుంబాలు ఉంటాయి. ఆ పాండవులలో మూడోవాడు అర్జునుడు. ఇతిహాసంలో ఇంద్రదేవుని యొక్క అంశ, అష్టవిద్యల్లో తిరుగులేని వీరుడు. పాండు మరియు కుంతిదేవి యొక్క పుత్రుడు. అర్జునుని జననం. పాండురాజు మొదటి భార్య కుంతీదేవి వరం ప్రకారం ఆమె దేవేంద్రుని ప్రార్థించగా అర్జునుడు జన్మిస్తాడు. అర్జునుని వ్యక్తిత్వం. మహాభారతం అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వాడుగాను, ఆరోగ్యకరమైన, దృఢమైన మరియు అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవాడు. ప్రతి తల్లిదండ్రి, ప్రతి భార్య, ప్రతి స్నేహితుడు గొప్పగా చెప్పుకున్న వ్యక్తిత్వం కలవాడు. తన బావ అయిన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగిస్తాడు. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి గీతోపదేశం చేయవలసి వస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క ప్రియమైన సోదరైన సుభద్రకు అర్జునుడితో వివాహం చేస్తాడు. అర్జునుడు విద్యార్థిగా. విలువిద్యల్లో గొప్ప యోధుడిగా పేరు. దీనికి పునాది చిన్న వయసులోనే పడింది. ద్రోణాచార్యుని దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు అర్జునుడు. అర్జునుడి విల్లు పేరు గాంధీవం. కర్తవ్య పాలనలో అర్జునుడు. పాండవులు తమ ఉమ్మడి భార్య అయిన ద్రౌపది సంసార జీవితం సాగించడానికి కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమాల ప్రకారం ఒకరు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నప్పుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు. పాండవులు ఇంద్రప్రస్థానాన్ని పరిపాలిస్తున్నప్పుడు అత్యంత కఠినమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడం కోసం శిక్ష గురించి జంకకుండా తన ఆయుధ సామాగ్రి కోసం ద్రౌపది గదిలోకి వెళ్తాడు అర్జునుడు. ఆ పని పూర్తయిన వెంటనే ధర్మరాజు ద్రౌపదితో సహా కుటుంబం మొత్తం వారిస్తున్న 1 సంవత్సరం పాటు తనకు తానే బహిష్కరణ శిక్ష విధించుకుంటాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో అర్జునుడు తనను ఎవరు గుర్తుపట్టకుండా బృహన్నల వేషం ధరిస్తాడు. అరణ్యవాసం విడిచిన 5వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తాడు అర్జునుడు. యుద్ధంలో అర్జునుడు. మహాభారత సంగ్రామంలో అర్జునుడిది చాలా కీలకమైన పాత్ర. యుద్ధరంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులను చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయనని వెనకడుగు వేస్తాడు. కానీ రథసారథి బావ అయిన శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు. దీనినే హిందూ సంస్కృతంలో భగవద్గీత అని అంటారు. ఇది హిందువులకు పవిత్రమైన గ్రంథం. యుద్ధం అనంతరం అర్జునుడు. మహాభారత సంగ్రామం అనంతరం పాండవులు హస్తినాపురానికి చేరుకుంటారు. గొప్ప విజయం. కౌరవులకు మద్దతు పలికిన అనేక మంది రాజులను ఓడించి మొదలైన అనేక కారణాల పట్ల అశ్వమేధ యాగం చేయాలని సంకల్పిస్తారు. అర్జునుని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ధర్మం పట్ల విధేయత, పెద్దల మరియు గురువుల పట్ల గౌరవం, తప్పుల నుండి నేర్చుకోవడానికి సుముఖత, శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధం, యుద్ధ నియమాలకు కఠినంగా కట్టుబడి ఉండడం, కోపం మరియు కోరికలపై నియంత్రణ. Like, share and subscribe for more videos.